శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు అక్టోబర్ 9వ తేదీన అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే గనక మీరు ఎగిరి గంతేస్తారు. అసలు వారు ఎవరో, ఏం జరగబోతుందో, ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రకరకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రాబ్లం అనేది ఈ రాశి జాతకులకు మెడకు చుట్టుకుంటూ ఉంటుంది. చాలా సార్లు అనుకుంటూ ఉంటారు, నేను ఎప్పుడు ఎవరికి కూడా చెడు చేయలేదు కదా, మరి ఎప్పుడు నన్నే ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం అనేది నా వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఒకటి తీరిందో లేదో మరొకటి తయారవుతుంది. ప్రతి మనిషి కూడాను జీవితంలో కొంతమంది మనుషుల రాక తరువాత వారి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. కొన్ని మంచికి దారి తీస్తే మరికొన్ని చెడుకి దారి తీస్తాయి. అది ఎంత చెడుకి దారి తీస్తాయి అంటే కొన్నిసార్లు మనకి మనమే అనుకుంటామో సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో ఇరుక్కుపోతున్నాము అని. దాని తర్వాత దాని ప్రభావం జీవితాంతం కూడా మన లైఫ్ లో ఇలాగే ఉండిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ శాతంగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. ఎందుకు అంటే గనక మీ యొక్క జీవితంలోకి రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ రాకతో మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. కానీ దీంతో పాటుగా మీకు శత్రువుకు సంబంధించి ఎక్కువగా సంకటం కూడా ఎదురవుతూ ఉంటుంది. మీకు శత్రువులు కూడా ఎక్కువ అవ్వచ్చు. ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట కూడాను, అది బిజినెస్ కావచ్చు, లేకపోతే గనక జాబ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడాను మీకు అంతా మంచి కలుగుతుంది. అయితే ఎవరు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ఏ పేర్లతో మొదలు అవుతారో, వాళ్ళు మీ యొక్క జీవితంలో వచ్చేటప్పుడు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తించగలరు అంటే గనక ఫ్రెండ్స్, ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో అది ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ మీ లైఫ్ లో ఇటువంటి పర్సన్స్ ఉన్నారు అని అనుకుంటే గనక వాళ్లే మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. వాళ్ళ పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొకరి పేరు ఏదైతే ఉందో అది ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. వీరు ఎవరైతే మీ యొక్క జీవితంలో ఉన్నారో వాళ్ళు కూడా మీకు పరిచయం అవ్వచ్చు కొత్తగా, లేదా వారు కూడా కావచ్చు. వీరి ఇద్దరి పరిచయంతో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. వాళ్ళు మీకు ప్రతి ఒక్క విషయంలో మంచిగా గైడ్ అనేది చేస్తారు. అలాగే మీకు ప్రతి ఒక్క పని కూడా చాలా సులభంగా సక్సెస్ కి దారి తీసేలా మీకు గైడెన్స్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఒక విషయం, ఎవరు వచ్చినా కూడాను, ఏది చేసినా కూడాను, ఏది చెప్పినా కూడాను గుడ్డిగా నమ్మకం అనేది దేని మీద పెట్టుకోవద్దు. అలాగే మిమ్మల్ని కాస్త ఎవరైనా పొగడగానే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ళ మాటల్ని నమ్మేయడం లాంటివి అస్సలు చెయ్యదు. అది అసలు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిది వినాలి. మనకి ఒక ఆలోచన ఉండాలి. ఆలోచించుకోండి. ఆలోచించిన తర్వాత మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే చేయండి. అలా అని చెప్పేసి ఎందుకు అంటే గనక మీ యొక్క తత్వం ఏదైతే ఉందో అది చాలా బోళా తత్వం అన్నమాట. చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ అండి ఈ రాశి వారు. చాలా తొందరగా వేరే వారి మాటల్లోకి వచ్చేస్తారు. కాస్త ఎవరైనా మిమ్మల్ని మంచిగా మాట్లాడితే, మీ పక్షాన మాట్లాడితే చాలండి, తక్షణమే ఈ రాశి వారి జాతకులు వారి వైపుకి వెళ్లిపోతారు. అలాగే చాలా సార్లు గుడ్డిగా నమ్మేసి ఎన్నో చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు మాత్రమే కాకుండా సమస్యలు కూడా వచ్చాయి. కొన్నిసార్లు మాత్రం మీరు ఇటువంటి వాళ్ల గురించి తెలిసినా కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇక సర్లే చూద్దాంలే, ఈసారి నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రం చెయ్యకూడదులే, ఈ విధంగా వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. మీ అధిక మంచితనం కూడా మిమ్మల్ని దెబ్బతీస్తూ ఉంటుంది. మంచితనం
మితిమీరితే అది మన నష్టానికి చేకూరుస్తుంది. కావున అతికి మంచితనాన్ని కూడా ఈ రాశి జాతకులు పక్కన పెట్టాలి. మీరు ఒకళ్ళకి సహాయం చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ వారికి అర్హత ఉందా లేదా, వారు నిజంగా సాయాన్ని అర్థిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకొని అప్పుడే వారికి హెల్ప్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రాశి వారి జీవితంలోకి ఈ ఇద్దరు వ్యక్తులు రాబోతూ ఉన్నారు. కావున వీరి యొక్క జీవితం అనేది సంపూర్ణంగా అయితే మారిపోబోతూ ఉన్నది. అయితే అక్టోబర్ 9వ తేదీన ఈ రాశి జాతకులు ఒక పెద్ద మేలిమి శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు. ఆయాసం అలాగే జలుబుకు సంబంధించి లేదా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్య గురించి బాధపడుతూ ఉన్నట్లయితే గనక ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి తగిన పరిష్కారం లభిస్తుంది. మంచి వైద్యుని సహాయం మీకు అందబోతూ ఉన్నది. మీ యొక్క ఇబ్బందికి తగ్గ వైద్యుణ్ణి వెతకడంలో మీరు చాలా వరకు కూడాను సక్సెస్ అవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న సమయం ఏదైతే ఉందో అది మీకు కాస్త అనుకూలంగా లేదు. కావున ఆహార సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో యోగా వ్యాయామాన్ని భాగస్వామ్యం చేసుకోండి. వర్క్ పట్ల శ్రద్ధ వహించండి. ఏ రోజు పనిని ఆ రోజున పూర్తి చేయండి. వర్క్ పరంగా కూడాను మీ యొక్క హార్డ్ వర్క్ కు తగినటువంటి ప్రతిఫలితం లభించబోతుంది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా ఊహకు అందనటువంటి లాభాలు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.